ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వాళ్ళ స్పందన తెలుసుకుందాం. నిర్బంధంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థైర్యం కోల్పోకుండా నిరవధిక నిరాహార చేపడుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన లీడర్షిప్ ని? ఈ దేశంలోనే ఒక యువకుడుగా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా పాలించేటటువంటి అర్హత కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయనేటటువంటిది ఆయన జైలులో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆయన యొక్క మానసిక స్థైర్యం అనేటటువంటి దానికి విలువ తెచ్చేటటువంటి విధంగా ఈ ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడేటటువంటి శక్తి ఉన్నటువంటి నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలకు కొనసాగించేటటువంటి దానికి ఏ స్థాయికైనా పోరాటం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పి రుజువు చేస్తున్నారు. అంతేకాకుండా సోనియా కళ్ళు తెరవాలి. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే జైల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి దానికి, తెలుగు ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి పోరాటం చేసినటువంటి నాయకుడు భారతదేశ చరిత్రలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందనేటటువంటి వాస్తవాన్ని గమనించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ రాష్ట్రానికి సీమాంధ్రకు చెందినటువంటి కేంద్ర మంత్రులంతా రాజీనామా చేయాలి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఆంధ్రగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఈ రాష్ట్రంలో సీమాంధ్రలో 1 కోటి మంది ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తున్నారు, నిరసన తెలియపరుస్తున్నారు, రోడ్లు దిగ్బంధం చేస్తున్నారు. ప్రజలకు నష్టం కలగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటటువంటి స్ఫూర్తి అది ఒక జగన్ ద్వారానే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని చెప్పి మేధావి వర్గాలంతా కూడా చెప్పుకునేటటువంటి విధంగా గొప్ప నైతిక విలువలను పెంపొందించేటటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడిగా, ఒక గొప్ప నాయకుడిగా, సాహసవంతుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారిని గుర్తు చేసేటటువంటి ఘట్టాలు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ద్వారా వ్యక్తమవుతున్నారు. లీడర్షిప్